హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 57వ దశకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. దీంట్లో ఉండే అంశం ప్రలంబాసుర వధ. ఈ ప్రలంబాసురుడు అనేవాడు కంసుడి పంపగా కృష్ణ పరమాత్మను సంహరించడానికి కోసంగా వచ్చినవాడు. కాకపోతే ఇతను ఏంటంటే వచ్చినవాడు గోపాలుడిలాగా వేషం వేసుకొని వచ్చాడు. కానీ అతని భయం ఏంటంటే కృష్ణ పరమాత్మను నేరుగా చంపాలంటే ఇంతకుముందు తృణావటుడు వాళ్ళందరినీ సునాయాసంగా చంపేశాడు కదా కృష్ణ పరమాత్మ. అలా తాను చంపుతాడని ఒక భయం ఉంది అతనికి. అందువల్ల ఈ మారు వేషం వేసుకున్నా కూడా అతని లక్ష్యము బలరాముడు అయ్యాడు కృష్ణుడి కన్నా కూడా. అలాగా అంటే కృష్ణుడు అంటే భయపడిపోతున్నాడు అతను. వచ్చిందేమో కృష్ణ పరమాత్మను చంపాలని, కానీ బలరాముడి మీదకే తన ప్రతాపం చూపించాడు. అదిగాక వచ్చి గోపాలుడి వేషం వేసుకొని కలిసిపోయాడు అందరిలో. ఈ గోపాలతో పాటు కలిసిపోయాడు. కృష్ణ పరమాత్మ, బలరాముడు, గోపాలుడు అందరు కలిసి ఆ బృందావనంలో ఉండే అడవుల్లోకి తిరగడానికి పోయారు. ఆ తిరిగినప్పుడు ఆ వన సౌందర్యాన్ని అంతా కూడా కృష్ణ పరమాత్మ అంతా బలరాముడికి వర్ణిస్తూ వివరిస్తూ వాళ్ళతో ఆనందిస్తూ తిరుగుతున్నారు. ఆ తిరిగే సమయంలో ఈ గోపాలుడి రూపంలో వచ్చి కలిసిపోయాడు ఈ ప్రలంబాసురుడు. వాడిని కృష్ణ పరమాత్మ గుర్తుపెట్టేశాడు. రాక్షసుడు ఈ విధంగా వచ్చి మనవాడి రూపంలో వేషంలో మారిపోయాడు తెలుసుకొని ఆయన ఏం చేస్తాడంటే బలరాముడికి చెప్తాడు, ఇలాగా రాక్షసుడు వచ్చి మనలో కలిసిపోయాడు, జాగ్రత్తగా గమనించుకో అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా బలరాముడు సరే అంటాడు. వాళ్ళు ఆ వనంలో వచ్చిన తర్వాత అందరూ ఆడుకోవడం మొదలు పెడతారు. కృష్ణ పరమాత్మ అయితే అతడితో స్నేహం చేస్తున్నట్టే. ఆ ప్రలంబాసుడే గోపాల రూపంలో ఉన్నా కూడా అతని దగ్గర చేతులు వేసి పైన చేతులు వేసి పిలిచి స్నేహితులతో ఎట్లా మాట్లాడతాడో అట్లా అమితంగా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేస్తారు. కొంతసేపు అది ఆడతారు. అనేక ఆటలు ఆడతారు అక్కడ. ఆ ఆటలు ఆడేటప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తారంటే 2 జట్లుగా ఏర్పడి అందరం ఆడదామని చెప్పి ఒక బలరాముడు ఒక గ్రూప్గా, గోపాలుడంతా మరి కృష్ణ పరమాత్మ ఒక గ్రూప్ లీడర్గా వాళ్ళు పంచుకుంటారు. గోపాలను డివైడ్ చేస్తారు. డివైడ్ చేసినప్పుడు ఈ ప్రలంబాసురుడు కృష్ణ పరమాత్మ యొక్క జట్టులోకి వస్తాడు. వాడు భయపడుతూనే వస్తాడు, ఈ జట్టులోకి వస్తున్నాను ఏందబ్బా అని చెప్పేసి అయినా వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత వాడు ఒక నియమం పెట్టుకుంటాడు. ఎట్లా ఒక టార్గెట్ ఒక రాతి బండను నాటి దాని మీదకి దూరం నుంచి బంతులు వేయడం లేదా రాళ్ళు వేయడం ఏదో ఒకటి వేసి ఆ 2 జట్లలో ఎవరో ఒకరు వేస్తున్నప్పుడు ఒక జట్టులో ఉన్నవాడు గెలిస్తే ఆ గెలిచిన వాడిని ఈ జట్టులో ఉండే ఓడిపోయిన వాళ్ళు మోసి భుజం మీద ఎక్కించుకొని మొయ్యాలి. ఆ మొయ్యడం కూడా ఎట్లా కొంచెం దూరం, ఇంత దూరంలో వాళ్ళు పెట్టుకున్నారు, ఇంత దూరంలో మోసుకుంటూ తిరగాలని రూల్ పెట్టుకున్నారు. ఆ విధంగా పెట్టుకుంటారు అన్నమాట. ఇలా ఆడేటప్పుడు మొదట కృష్ణుడు అందరు పిల్లలు ఆడుతూనే ఉంటారు. ఓడిపోయే వాళ్ళంతా గెలిచిన వాళ్ళని ఎత్తుకొని తిప్పుతుంటారు, భుజం మీద ఎక్కించుకొని తిప్పుతుంటారు. అలాగే కృష్ణ పరమాత్మ ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఆ బలరాముడి జట్టులో ఉండే శ్రీరాముడు అనే తనకిష్టమైన వాడు అతన్ని భుజం మీద ఎక్కించుకొని తిప్పుతాడు కృష్ణ పరమాత్మ. అలాగే ఈ ప్రలంబాసురుడు కృష్ణ పరమాత్మ జట్టులో ఉన్నాడు కదా, అక్కడ బలరాముడు కాస్త గెలుస్తాడు, ఈ ప్రలంబాసురుడు ఓడిపోతాడు. అప్పుడు ఈ ప్రలంబాసురుడు ఏం చేస్తాడంటే బలరాముడిని భుజం మీద ఎక్కించుకొని వాళ్ళు నియమం పెట్టారు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకే మొయ్యాలని పెట్టుకున్నారు. కానీ ఏం చేస్తాడు, దూరంగా తీసుకెళ్ళిపోతాడు మోసుకుంటూ. తీసుకెళ్ళిపోయినప్పుడే గమనించేస్తాడు బలరాముడు, ఓహో ఈ రాక్షసుడు నన్ను ఎత్తుకుపోతాడు తెలుసుకొని వెంటనే ఏం చేస్తాడు, ఆయన తన యొక్క బరువు పెంచేస్తాడు. ఆయన ఆదిశేషాంశ కదా, తన బరువు పెంచి పారేస్తాడు. పిల్లవాడి రూపంలో వచ్చాడు వాడు ప్రలంబాసురుడు. కానీ వాడు ఏం చేస్తాడు, ఓహో ఈ రూపంతో ఇది లాభం అని చెప్పేసి వెంటనే వాడు అసలైన రాక్షస రూపాన్ని పొంది పెద్ద దేహంతో ఆ బలరాముడిని ఎక్కించుకొని దూరంగా పారిపోతుంటాడు. అప్పుడు బలరాముడు చూసి ఓహో ఇదే పరిస్థితి అని చెప్పేసి అప్పుడు బలరాముడు అతన్ని తన పిడికిలతో కొట్టి తల మీద కొట్టి మొత్తానికి అతని ముక్కుల్లో నోట్లలోంచి రక్తం కక్కుని ఆ ప్రలంబాసురుడు మరణిస్తాడు. ఈ విధంగా కంసుడు పంపించినట్టే ఆ ప్రలంబాసురుడి యొక్క వధ జరుగుతుంది.
తర్వాత కృష్ణ పరమాత్మ చాలా సంతోషిస్తాడు. తను చెప్పిన దానికి తగినట్టుగానే బలరాముడు సంహరించాడని ఆనందంతో ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ఇద్దరు చాలా సంతోషిస్తారు. ఇంకా గోపాలుడు అయితే ఇక చెప్పనే పడలేదు. బలరాముడికి జై అని చెప్పి జయ జయధ్వానాలు చేస్తారు. ఆకాశంలోంచి దేవతలంతా కూడా పుష్పవృష్టి కురిపిస్తారు. ఇది ప్రలంబాసుర వధ అనే అంశం మనకు ఈ యొక్క దశకంలో నారాయణ భట్టు గారు వర్ణిస్తున్నారు. ఇంకా శ్లోకాల ద్వారా ఏం చెప్తున్నారో చూద్దాం. రామసఖః క్వాపి దినే కామద భగవన్ గతో భవాన్ విపినం సోనుభిరపి గోపానాం ధేనుభిరపి సంవృతో లసద్వేష. రామసఖః తన అన్నైనటి బలరాముడు తన ప్రాణంతో సమానమైన వాడు కదా. సఖుడు అంటే స్నేహితుడు అంటే అంటి పెట్టుకొని ఉండేవాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు అంటి పెట్టుకునేవాడు ఎవరు? ఆదిశేష అవతారం, ఆదిశేషుడు. కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. బలరాముడితో రామసఖగా ఉన్నటువంటి ఆ బలరాముడితో క్వాపి తినే ఒకరోజు కామద భగవన్, నువ్వెవరివే? కోరిన కోరికలు తీర్చే ఓ భగవంతుడా, ఓ భగము గలవాడా, ఓ స్వామి. గతో భవాన్ విపినం, ఒకరోజు మీరు విపినం అడవికి వెళ్ళారు కదా స్వామి. ఆ బలరాముడితో కలిసి అడవికి వెళ్ళారు కదా. సోనిభిరపి గోపానం, ఆ గోపాల బాలులందరితో కలిసి, ఆ పిల్లలందరితో కలిసి, మరియు దేనిభిరపి సంవృతో, ఆ యొక్క ఆవుల యొక్క మందలతో సహా మీరంతా కూడా వ్యాఖ్యాడికి వెళ్ళారు. వెళ్ళి నువ్వెలా ఉన్నావు? లసద్వేష, ఆయన వేసుకున్న అలంకారాలతో పై నుంచి కింద వరకు అలంకారాలు వేసుకొని ఆ మనోహరంగా ఉన్నట్ట శ్రీకృష్ణ పరమాత్మ ఆ సమయంలో. ఆ విధంగా వాళ్ళు ఆ వనంలో విహరిస్తున్నారు. సందర్శయన్ బలాయస్త్వైరం బృందావన శ్రియం విమలాం కాండీరైః సహ బాలైర్ భాండీరకమాగతో వటం క్రీడన్. సందర్శయన్, అక్కడ బలరాముడితో కలిసి కృష్ణ పరమాత్మ ఆ వన విహారం చేశాడు. ఆ బృందావన శ్రయం, ఆ బృందావనం నుండి చంద అంతా కూడా చూశారు. అద్భుతంగా ఉన్నాయట అక్కడ ఆ దృశ్యం. భాగవతంలో మనకు చెప్పేది అక్కడ కొండలు, సెలయేర్లు, మడుగులు, పొదలు, ఎక్కడ చూసినా పచ్చిక బయళ్ళు, అంత అందంగా ఉంది ఆ బృందావనం. అక్కడంతా తిరిగారు వాళ్ళు. తిరిగి దాన్ని బృందావన శ్రీయం విమలాం, స్వచ్ఛమైంది, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన వాతావరణం ఉండే ప్రాంతంలో వీళ్ళంతా తిరిగారట. స్వైరం, ఆ బలరాంతో తిరిగి యథేచ్ఛగా తిరుగుతున్నారట అక్కడ. కాండీరైః సహా, వాళ్ళు ఏం చేశారు? ఆ ఆవుతుడు నదిరించి చేతి కర్రలను వాటిని పట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. అక్కడంతా విహరించారు. బాలైర్ భాండీరకమాగతో వటం, భాండీరకం అనే ఒక మర్రి చెట్టు పెద్ద వటవృక్షం ఉందట. ఆ వటవృక్షం కింద చేరి క్రీడన్, ఆడుకున్నారట వాళ్ళంతా. ఆ గోపాలుడు, బలరాముడు, కృష్ణుడు వీళ్ళంతా కలిసి ఆ భాండీరకం అనే ఒక మర్రి చెట్టు పెద్ద వటవృక్షం కింద చేరి వాళ్ళంతా ఆనందంగా కర్రలతో అన్నిటితో ఆడుకుంటూ ఉన్నారట అక్కడ. తావత్తావక నిధన స్పృహయాలు ఊలుహు గోపమూర్తిర్ అదయాళు దైత్య ప్రలంబనామా ప్రలంబబాహుం భవంతమాపేదే. తావత్, ఆ సమయంలో తావక నిధన స్పృహయాలు అలుహు, నిన్ను చంపాలనే ఉద్దేశంతో ఆ యొక్క తావక నిధన స్పృహయాలు, నిన్ను చంపాలనే ఉద్దేశంతో గోపమూర్తి అంటే ఆ గోపాలుడి వేషంలో అదయాళు, వాడికి ఏమాత్రం దయా దాక్షిణ్యం ఏ కోసం లేనివాడు. ఆ గోపాలుడు అయితే నిర్మలమైన మనసు గలవాడు, స్వచ్ఛమైన వాడు. వీడు ఎట్లాంటి వాడు కాదు ఈ ప్రలంబాసుడు. ఎలా ఉన్నట? అదయాళు, దుర్బుద్ధితో వచ్చాడు అక్కడికి. అందుకు ఏ దుర్బుద్ధి? కృష్ణ పరమాత్మ సంహరించాలన్న దుర్బుద్ధితో వచ్చాడు. బలరాముడు లేదు, కృష్ణుని ఇద్దరిని చంపాలని వచ్చాడు. దైత్య, వాడు రాక్షసుడు. ప్రలంబనామ, వాడి పేరు ప్రలంబాసురుడు, ప్రలంబుడు అనే పేరు కలిగిన వాడు. ప్రలంబబాహు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క చేతులు ఎలా ఉన్నాయట? అజానుబాహుడైన చేతులు గల వాడు. ఆయన దగ్గరికి
భవంతమే మాపేదే. అతడు నిన్ను సమీపించాడు కదా స్వామి, ఆ ప్రలంబాసురుడు. ఆ విధంగా మీరు హాయిగా ఆ తోటల్లో అంత విహరిస్తూ ఉంటే ఈ ప్రలంబాసురుడు గోపాలుడు వేషం వేసుకొని వచ్చి మీతో పాటు కలిసి వచ్చి నిన్ను కలుసుకున్నాడు కదా, నీ సమీపానికి చేరుకున్నాడు కదా స్వామి అంటున్నాడు. జానన్యప్య నిజానన్నివతేన సమం నిబద్ధ సౌహార్ద వటనికటే పటుపశు పవాభ్యర్థం ద్వంద్వయుద్ధమారబ్ధా. ఇంకా జానన్యపి ఆయనకు తెలుసు, వచ్చిన వాడు రాక్షసుడు అనే విషయము ఆయనకు స్పష్టంగా తెలుసు కృష్ణ పరమాత్మకి. కానీ తెలియ నిజానన్నివ తేన సమం, ఏమి తెలియని వాళ్ళగా సమం, తనతో సమబుద్ధి అయినటువంటి ఒక స్నేహితుడితో నిబద్ధ సౌహార్ద, స్నేహితులతో ఎలా వ్యవహరిస్తాడో అలా వ్యవహరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే మామూలుగా గోపాలంతో ఎట్లుంటాడు, తన స్నేహితులు అయిన వాళ్ళు ఎట్లుంటాడో అలాగా వాడు రాక్షసుడు అని తెలుసు, చంపడానికి వచ్చాడని తెలుసు, అన్నీ తెలిసినా కూడా తెలియని వాళ్ళలాగా అమాయకంగా వాడితో ఆడుతున్నట. వాడు వచ్చిన వాడు ఎలా కృష్ణ పరమాత్మ వాడితో రమ్మని పొమ్మని ఇట్లా ఆడు అట్లా ఆడు అంటూ తిరుగుతున్నాట అతన్ని. అంటే ఆయన కృష్ణ పరమాత్మ ఏమో తెలియని వాడున్నట్టు, తెలియకుండా ఉన్నాడని వాడికి భ్రమ కలిగించే రకంగా ఆ రాక్షసుడికి ఆ విధంగా వాడి మీద చేతులేసి రారా పోదంతా ఆడుకుందంతా అదాడు ఇదాడు అని చెప్పి తిప్పుతున్నాట వాడిని. అలా చేశాట. కాబట్టి ఆ విధంగా వాడేమో వచ్చింది నేను చంపడానికి, కానీ ఈయన మాత్రం ఏమి తెలియని వాళ్ళగా తన స్నేహితుడితో ఎలా ఉంటాడో అలా ప్రవర్తిస్తున్నట. ఇంకా ఏం చేసేట వటనికటే ఆ యొక్క వాడు చెప్పారు దమాండీరకం అనే ఒక వటవృక్షం కింద ఆడుకుంటున్నారు. ఆ వటవృక్షం కింద పటుపశుపవ్యాబద్ధం మల్ల యుద్ధాలు చేసుకున్నారు. బాహాబాహి ముష్టి యుద్ధాలు వేసి చేసుకున్నారు. అది కూడా తమాషాగా, నిజంగా యుద్ధం కాదు, అదొక ఆటలాగా చేసుకున్నారు. ద్వంద్వ యుద్ధమారబ్ధా, ద్వంద్వ యుద్ధం చేశారట. అందరు పిల్లలు కలిసి చేశారు. వాటిలో వీణుడు కలిపేశారు, ఎవరి రాక్షసుడు కలిపేసి ఆడుకున్నారు అందరూ. అంటే ఈయన కలిపేసి ఆడిస్తున్నాడు, కానీ ఈయన మాత్రం తెలుసు వీడు రాక్షసుడు అని తెలియనట్టుగా అందరితో కలిపేసి ఆడిస్తున్నట్ట ఆయన. గోపాన్ విభజ్యత తన్వన్ సంఘం బలభద్రకం భవత్కమపి తద్బల భీరుం దైత్యం తద్బలగతమన్యధా భగవన్. ఏం చేశారు? గోపాన్ విభజ్య, ఆ గోపాలందరినీ కూడా విభజన చేశారు ఆడుకోవడానికి కోసంగా. తన్వన్ రెండు విభాగాలుగా చేశారట. ఎలా? సంఘం, ఒక్కొక్క అంటే జట్లుగా గ్రూప్స్గా డివైడ్ చేశారు. 2 గ్రూప్స్గా డివైడ్ చేశారట. బలభద్రకం, ఆ బలరాముడు ఒక గ్రూప్ లీడర్. భవత్కమపి, నీవు ఒక లీడర్ కదా స్వామి, ఓ కృష్ణ పరమాత్మ. ఒక జట్టుకేమో నువ్వు నాయకుడివి, ఇంకో జట్టుకేమో ఆ బలరాముడు నాయకుడు. ఆ విధంగా 2 జట్లు ఏర్పాటు చేశారు. తద్బల భీరుం దైత్యం, నీ యొక్క బలం చూసి ఆ దైత్యుడికి తెలుసు, వాడికి ముందే జరిగిపోయిన విషయం తెలుసు కదా, ఆ తృణావర్తుడిని ఎలా చంపాడు ఆ విషయం అంతా గుర్తుంది వాడికి. అందుకని వాడు కాస్త భయపడిపోయాడు. ఎందుకు? వీళ్ళ జట్టులో ఉంటే ఏం చేస్తారా అని చెప్పేసి భయపడిపోయినట్ట వాడు. అందుకని వాడు అనుకున్నట, తృణావర్తుని శ్రీకృష్ణుడు సంహరించాలని వచ్చి అతన్ని ఆకాశంలోకి ఎత్తుకొని పోయి సంహరించాడు. ఆ విషయం గుర్తుకు వచ్చి వీడు భయపడుతున్నాట. ఎవరు? ఈ ప్రలంబాసురుడు. తద్బల భీరుం, నీ యొక్క బలాన్ని తెలుసుకొని అదైత్యుడు అంటే వాడు రాక్షసుడు భయపడుతున్నాడు. తద్బలగతమన్యధా భగవన్, వాడు భయపడుతున్న విషయాన్ని గమనించి అయినా కూడా వాడిని తన జట్టులోకి తీసుకున్నాడు. బలరాముడు జట్టులో పెట్టలేదు, తన జట్టులోకి తీసేసుకున్నాడు. ఆయన పిలిచిపెట్టి దాంట్లో చేర్చుకున్నాడు అతన్ని. ఆ విధంగా వాళ్ళ ఆట మొదలైంది. ఈ ఆటలో ఏం జరుగుతారు? కల్పిత విజేతృవహనే సమరే పరయూధగం స్వదైతతరం శ్రీదామనం మదద్ధాః పరాజితో భక్తదాసతాం ప్రధయన్. స్వామి నువ్వేం చేసావు అప్పుడు? అటేం చేశారట? ఆట యొక్క రూల్ ఏంటంటే 2 జట్లుగా ఉన్నాయి. ఈ బలరాముడి జట్టు, కృష్ణ పరమాత్మ యొక్క జట్టు 2 జట్లుగా ఉన్నారు.
వాళ్ళంతా ఒక టార్గెట్ పెట్టారు. ఎదురుగా ఒక బండ నాటి దాని మీదకి వాడి చేతిలో బంతులతోనో లేకపోతే పువ్వులతోనో లేకపోతే రాళ్లతోనో దాన్ని కొట్టాలి. అది గురి చూసి కొట్టాలి దూరం నుంచి. ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వాళ్ళని వాళ్ళ భుజం మీద ఎక్కించుకొని తిప్పాలి. అది వాళ్ళ యొక్క ఆట. అందులో కూడా ఆ తిప్పడంలో కూడా ఇక్కడి నుంచి ఇక్కడి దాకా తిప్పాలని పెట్టుకున్నారు. ప్రదేశం కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అలా నియమాలు ఆటలో ఉండే నియమాలను పెట్టుకున్నారు. అదే చెప్తున్నా, కల్పిత విజేతృ వహనే, ఎవరైతే గెలుస్తారో వాళ్ళని వహనే వాడు మొయ్యాలి. సమరే, ఆ యొక్క ఆటలో గెలిచిన వాళ్ళని ఓడిపోయిన వాళ్ళు పరయూధగం, ఓడిపోయిన వాళ్ళు మొయ్యాలి. అది వాడి పద్ధతి. ఆ విధంగా ఏం జరిగిత పరయూధగం, బలరాముడి జట్టులో ఉండేటువంటి స్వదైతతరం, ఆయన బలరాముడి జట్టులో ఉండేటువంటి శ్రీరాముడు అనేవాడు గెలిచాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఓడిపోయాడు. ఈయన జట్టులో ఉండే ఈయనే ఓడిపోయాడు. బలరాముడి జట్టులో ఉండేటువంటి శ్రీరాముడు అనే అతను గెలిచాడు. ఆధత్తాహం పరాజితో, ఓడిపోయాడు. కృష్ణ పరమాత్మ ఓడిపోతే భక్తదాసతాం, భక్తులకు దాసుడు నిరూపించుకోవడానికి ప్రధయన్, ప్రకటించుడుగా అన్నట్టుగా, స్వామి నీవు అధత్తాహ, అతన్ని మోసావు కదా స్వామి. అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు తనకు చాలా ఇష్టమైన వాడు, స్వదైతతరం, తనకు చాలా ప్రాణప్రదమైన వాడు ఆ శ్రీరాముడు అనేవాడు. అందుకని అతన్ని తన భుజం మీద ఎక్కించుకొని తను మోసాట. ఆటలో భాగమే అది. కానీ కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడు అంటే భక్తులకు భక్త సులభుడు అని చెప్పడానికి, వాడు ఆ భక్తులకు దాసుడు అని చెప్పడానికి అన్నట్టుగా ఆ కృష్ణ పరమాత్మ తన భుజముల మీద ఎక్కించుకొని ఆ తిప్పాల్సిన ప్రాంతాన్నంతా కూడా ఆ శ్రీరాముడిని తిప్పాట. అది చెప్తున్నారు. అద్భుతంగా ఉంది. ఆయన ఓడిపోతాడా? కావాలని ఓడిపోతాడంతే. భక్త సులభుడు కాబట్టి, భక్త దాసుడు కాబట్టి ఓడిపోయినట్టుగా ఒక నటన ఏర్పాటు చేసి దాని ప్రకారంగా ఆయన ఆ శ్రీరాముని మోసాడు. ఏవం బహుషు విభుమన్ బాలేషు వహస్సు వాక్యమానేషు రామ విజిత ప్రలంబో జహారతం దూరతో భవద్భీత్యా. ఏవం, ఈ విధంగా, బహుషు అనేకంగా, విభూమన్ ఓ గురువారప్ప, బాలేషు ఆ పిల్లలంతా కూడా, వహత్సు ఆ విధంగా ఎవరు ఓడిపోతున్నారో ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళని మోసుకుంటూ ఈ విధంగా ఆట కొనసాగుతూ ఉంది. అలాంటప్పుడు వాహ్యమానేషు, మోయవలసిన పరిస్థితి ఈవిడికి వచ్చింది. ఎవరికి? ప్రలంబాసుడికి. రామ విజిత, బలరాముడు జయించేసరికి ప్రలంబో, ఆ ప్రలంబాసురుడు ఆ బలరాముని మోయవలసి వచ్చే పరిస్థితి వచ్చింది. వాడేం చేశాడు? భవద్భీత్య, స్వామి నీ మీద భయంతో ఆ యొక్క ప్రలంబాసురుడు తమ్ దూరతో వాడేం చేశాడు? ఆ బలరాముడిని వాళ్ళు నియమం పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ప్రాంతం వరకే మొయ్యాలని పెట్టుకున్నారు, నియమం పెట్టుకున్నారు. ఆ నియమాన్ని దాటేసి వాడు ఏం చేశాడు? జహారా, మోసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. దూరతో ఆ బలరాముడు తీసుకుని చాలా దూరంగా వెళ్ళిపోయాడు. త్వద్దూరం గమయంతం తం దృష్ట్వా హళిని విహిత గరిమ భరే దైత్య స్వరూపమాగాత్ యద్రూపాత్ సహి బలోపి చకితోభూత్. తద్దూరం గమయితం, ఈ విధంగా వాడు పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించి చాలా దూరం తీసుకెళ్లిపోయాడు ఆ యొక్క బలరాముని. దృష్ట్వా, ఇది గమనించాడు ఆ యొక్క బలరాముడు. హలిని, ఆ నాగలు ధరించే బలరాముడు తెలుసుకున్నాడు. విహిత గరిమ భరే, వెంటనే ఆయన ఏం చేశాడు? తన యొక్క బరువును పెంచేశాడు. ఆదిశేషనాంశ కదా, ఆయన తన బరువు విపరీతంగా పెంచి పారేశాడు. దైత్య, ఆ యొక్క ప్రలంబాసుడు కాస్త అర్థమైపోయింది, ఈయన బరువు ఈ యొక్క గోపాలుడిగా చిన్నపిల్లవాడు ఉంటే పోయడం కష్టము, నా యథ స్వరూపాన్ని పొందాలని చెప్పేసి స్వరూపమాగాత్ యద్రూపాత్, వెంటనే వాడు తన రూపాన్ని మార్చుకొని ఆ రాక్షస పెద్ద దేహాన్ని వాడు పొందేశాడు. సహి బలోపి చకితో భూత్, బలరాముడు అప్పుడు చూశాడు, ఆశ్చర్యపోయాడు. బలరాముడు చూస్తూ ఉండగా ఇంత పెద్ద దేహం, చెప్పాడు కృష్ణ పరమాత్మ వాడు వచ్చిన వాడు రాక్షసుడని, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడు చూశాడు కదా, ఒక్కసారిగా పెద్ద దేహం పెంచేసరికి
అని చూస్తున్నాడు. ఓ ఎంత పెద్ద దేహం వీడిదని చెప్పేసి చూసి ఉచ్యతయా దైత్యతనోహో తన్ముఖమాలోక్య దూరతో రామః విగత భయో దృఢ ముష్ట్యా భృశదృష్టం సపది పిష్టవానేనం. ఉచ్యతయ ఆ విధంగా చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోయాడు వాడు. చాలా ఎత్తు దేహంతో ఆ బలరాముడు చాలా దూరం ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్ళిపోయాడు. దైత్యతనోహో వాడి యొక్క రాక్షసమైన ఆ దేహంతో తీసుకుంటున్నాడు. తన్ముఖం ఆలోక్య అప్పుడు కృష్ణ పరమాత్మకు దూరంగా అప్పుడు బలరాముడు చూస్తున్నాడు. దూరం నుంచే కృష్ణ పరమాత్మను చూస్తున్నాడు. చూస్తూ దూరతో రామః ఆ బలరాముడు కాస్త దూరంగా పోతున్న కొద్దీ కృష్ణ పరమాత్మను చూస్తూ దూరంగా పోతున్నాడు. విగత భయో ఆయనకేం భయం లేదు. బలరాముడికి ఏం భయం ఉంటుంది? ఆయన బలం గలవాడే కదా బలరాముని పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆయనకేం భయం లేదు. దృఢముష్ట్యా ఆయన బాగా తన పిడికల్ని బిగించి అప్పుడు బృషదుష్టం ఎక్కిరి దుష్టుడైనటువంటి ఆ ప్రలంబాసురుణ్ణి సపది వెంటనే పిష్టవానేనం వెంటనే తన పిడి గుద్దులతో వేసి గుద్ది చంపేశాడు. చంపిన దెబ్బకు అతడు పడిపోయాడు. మనకు భాగవతంలో ఏమో చూద్దాం. ప్రలంబాసుడు బలరాముని మోసుకుని పోతూ ఉండగా బలరాముడు మహాపర్వతం అంత బరువు అయిపోయాడు. బలరాముని మోయలేక రాక్షసుని గమన వేగం తగ్గింది. దానితో ఇక లాభం లేదని వాడు మానవ రూపం విడిచిపెట్టి తనదైన భయంకరమైన రూపాన్ని దాల్చాడు. వాడు అట్లాంటి రూపంతో ఉన్న ప్రలంబాసురుణ్ణి వాడి యొక్క రూపాన్ని ఏం చేశాడు? బలరాముడు తనకు ఆకాశం వేగంగా తీసుకుని పోయే ప్రలంబుడిని వాడి తల పగిలేలాగా వెంటనే గట్టిగా వేగంగా బలంగా పిడికిలతో పొడిచాడు. బలరాముని పిడికిడి పోటుతో ప్రలంబాసుని తల పగిలింది. శరీరంలో ఉన్న కన్ను ముక్కు మొదలైన నవరంధ్రాల నుండి నెత్తురు కారింది. చివరకు వాడు మొర్రో నరుస్తూ దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టడం చేత కూడిన పర్వతంలాగా కూలిపోయాడు నేల మీద. ఆ విధంగా అయింది. అదే ఇక్కడ మనకి చెప్పాడు నారాయణ భట్టిగారుడు. ఆయన పిడికిలతో గుద్ది 2 గుద్దులకే వాడు అక్కడి నుంచి పడి చచ్చిపోయినాడు. అంత ఆకాశం అంత ఎత్తు తీసుకోపోతే అక్కడి నుంచి కింద పడేసాడు. హత్వా దానవ వీరం ప్రాప్తం బల మాలిలింగిధ ప్రేమ్నా తావన్ మిలత్ ఉర్యో తోర్యో వయోహో శిరసి కృత పుష్పవృష్టి అమరగణై. హత్వా చచ్చాడు. ఈ యొక్క రాక్షసుడు ఆ ప్రలంబాసుడు చచ్చాడని చెప్పేసి ప్రాప్తం వెంటనే ఆ బలరాముడు అక్కడెక్కడికి దూరంగా తీసుకుపోయినవాడు కదా, అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. వచ్చేసరికి బల మాలి లింగిధ ప్రేమ్న ప్రేమతో వచ్చి కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా తన అన్నను కౌగిలించేసుకున్నాడు. తావన్మిరత్యోర్యు వయోహో ఇద్దరిని ఆ విధంగా ఒకరినొకరు కౌగిలించుకొని ఏం చేసావన్నా బలగొట్టావన్నా వాడిని నేను కృష్ణ పరమాత్మ అంటుంటే ఆయన బలరాముడు కూడా నువ్వు చెప్పబట్టే కదా నాకు తెలిసింది వీడు రాక్షసుడని, నువ్వు చెప్పబట్టి నేను ముందుగానే తెలుసుకొని కొట్టాను వాడిని, ఇట్ట తీసుకెళ్ళాడు అట్ట తీసుకెళ్ళాడు ఆయన వర్ణిస్తుంటే ఈయనేమో ఆయన్ని భలే కొట్టావు అని మెచ్చుకుంటుంటే ఇద్దరు ఒకరు పరస్పరం అభినందన చెప్పుకుంటూ కౌగిలించుకొని ఉంటే శిరసి అటువంటి వాళ్ళ తల్ల మీద కృత చేశారు. పుష్పవృష్టి పూలవాన కురిపించారు. అమరగణై ఆ దేవతా సమూహం అంతా కూడా ఆ బలరామకృష్ణుల మీద పుష్పవృష్టి ఆకాశంలోంచి కురిపించారు. ఆలంబో భువనానాం ప్రాలంబం నిధనం మేవమారచయన్ కాలం విహాయ సద్యో లోలంబరుచే హరే హరే క్లేశాన్. ఇంకా నారాయణ భట్ గారు చెప్తున్నారు, ఆలంబో ఆధారం, భువనానం సమస్త భువనాలకు ఆధారమైన ఓ స్వామి, ప్రాలంబం ఆ ప్రలంబాసురుణ్ణి, నిధనమేవ మారాచయన్ ఈ విధంగా సంహరించావుదా స్వామి. అలాంటి దుష్టుడైనటువంటి వాడిని, అంత పరాక్రమం గల వాడిని సునాయాసంగా బలరాముడి చేత సంహరింపజేశావు కదా స్వామి. కాలం విహాయ సజ్జో ఈ విధంగా కాలం గడిచిపోతోంది కాబట్టి నేను నిన్ను మొరపెట్టుకుంటున్నాను, నీ కాలయాపన జరిగిపోతుంది కాబట్టి నేను అడుగుతున్నాను ఏమని, లోలంబరుచే ఎలాంటి వాడి నువ్వు, ఆ నల్లని తుమ్మెద లాంటి స్వరూపం నువ్వు స్వామి, రుచే కాంతితో ఉన్న స్వామి,
అటువంటి శరీరంతో ప్రకాశించే ఓ స్వామి, హరే పాపాలు హరింపజేసే ఓ స్వామి, హరే క్లేశాన్, నా యొక్క క్లేశాలు కూడా తొలగించవయ్యా. ఏ క్లేశారట? మనం మామూలుగా ఏమనుకుంటాం, ఆయన సహాయక రోగం అడుగుతున్నాం అనుకుంటాం. ఇక్కడ క్లేశాలు అనేటానికి అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభిమానం, ఇవి మనకు చెప్పి క్లేశాలు చెప్పేది. మానవుడుకుంటే ఇవే. అవిద్య కదా ముందు. అవిద్య మనంగా పోగొట్టడం చాలా కష్టం, కానీ అది భగవంతుడు అనుకుంటే చాలా సులభంగా తొలగించగలుగుతాడు. కాబట్టి ఈయన అడుగుతున్నాడు క్లేశాలని చెప్పి, నాలో ఉండే అవిద్య, రాగం, ద్వేషం ఇట్లాంటివన్నీ పోగొట్టవయ్యా. ముందు మేము ప్రయత్నం చేసినా పోగొట్టుకోలేము. నువ్వు ఆ బలరాముడు చేసి సంహరింపజేసావు ప్రలంబాసురుడిని. వాడు మామూలు గోపాలులాగా వచ్చి మీలో కలిసిపోయి మీతో ఆడి పాడి వాడెంత అదృష్టవంతుడు, మీతో పాటు ఆడుకున్నాడు. అలాంటి వాడిని కూడా నీవు సంహరింపజేశావు. కాబట్టి అలాంటి వాడివి నాకు కాలయాపన చేయకుండా నాకు కూడా ఈ క్లేశాలు తొలగించవయ్యా అని చెప్పి, అందుకు అడ్డం వచ్చేది శారీరక ఆరోగ్యం కాబట్టి, అనారోగ్యం కాబట్టి దాన్ని కూడా తొలగించమని చెప్పి అడుగుతున్నారు నారాయణ భట్టు గారు. కాబట్టి ఈ విధంగా ప్రలంబాసుర వధ అనే అంశాన్ని నారాయణ భట్టు గారు భాగవతున్న విషయాన్ని చాలా చక్కగా కళ్ళ ముందు దృశ్యం పోయే రకంగా అద్భుతంగా ఆవిష్కరించారు ఈ దశకంలో. ఈ విధంగా మనం కూడా శ్రీమన్నారాయణంలో 57 దశకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం. సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.